గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి సెకండ్ క్లాసు మ్యాథమెటిక్స్ సంబంధించి వర్క్షీట్ అనేది వర్క్షీట్ నెంబర్ 3 ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 6, 8, 10, చాప్టర్ నెంబర్ 1, నేమ్ ఆఫ్ ద చాప్టర్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. ఇది సెకండ్ క్లాస్కి మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ వర్క్షీట్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. Look at the picture, read the following questions and write their numbers in the given box అని అన్నాడు. ఇక్కడ మనకి పిక్చర్స్ ఇవ్వబడ్డాయి. ఈ పిక్చర్స్ని అనుకూలంగా మనకి ఇది కీ, ఇది మ్యాంగో, ఇది కుంబ్, ఇది బాల్, క్యాండిల్, ఫ్లవర్. ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ద బాక్స్ బిఫోర్ ద కుంబ్? కుంబ్ అంటే దువ్వెనకు ముందు ఉన్న బాక్స్లో నెంబర్ ఏముంది? 2 అన్నాడు. కాబట్టి వాట్ ఈస్ ద నెంబర్? 2. బిఫోర్ ద కుంబ్ అన్నాడు. బిఫోర్ ద కుంబ్ అంటే కుంబ్ కన్నా ముందునున్న నెంబర్ ఏంటి? బాక్సు నెంబర్ 2 అన్నమాట. ఆన్సర్ నెంబర్ 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ద బాక్స్ నెక్స్ట్ టు ద బాల్? బాల్కి నెక్స్ట్ ఉన్నటువంటి బాక్స్ నెంబర్ ఎంత అని అడిగాడు. బాల్ అనేది 4th బాక్స్లో ఉంది. నెక్స్ట్ బాక్స్ నెంబర్ ఈజ్ 5 అనమాట. 5. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ద బాక్స్ బిట్వీన్ ద బాల్ అండ్ ద ఫ్లవర్? ఈ బాల్కి ఈ ఫ్లవర్కి మధ్యలో ఉన్నటువంటి బాక్స్ నెంబర్ ఎంత? ఈ రెండింటికి బిట్వీన్ ద బాల్ అండ్ ఫ్లవర్ అంటే బిట్వీన్ అంటే మధ్య అనమాట. అంటే బాల్కి ఫ్లవర్కి మధ్యలో ఉన్నటువంటి బాక్స్ నెంబర్ ఎంత? 5. ఓకే, కూంబ్ ఈజ్ విచ్ బాక్స్ అన్నాడు. కూంబ్ అంటే దువ్వెన అనేది ఏ బాక్స్లో ఉంది? 3rd బాక్స్లో ఉంది. నెంబర్ 3. How many pictures are there between the mango and the candle? ఇక్కడ మ్యాంగో ఉంది, మ్యాంగో ఎక్కడ ఉంది, క్యాండిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రెండిటికి మధ్యలో హౌ మెనీ పిక్చర్స్ అన్నాడు. హౌ మెనీ పిక్చర్స్ ఈ రెండిటికి మధ్యలో ఉన్నవి ఈ 2 ఉన్నాయి. కుంబు, బాల్ అంటే 2 పిక్చర్స్ ఉన్నాయి. Write the number that comes after the given number. Comes after అంటే తర్వాత వచ్చే గివెన్ నెంబర్. ఇక్కడ గివెన్ నెంబర్స్ ఇక్కడ 10 ఇచ్చాడు, 11 ఇచ్చాడు. దీని తర్వాత 11 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 10, 11, 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రైట్ ద నెంబర్ దట్ కమ్స్ ఆఫ్టర్ ద గివెన్ నెంబర్. ఇచ్చినటువంటి గివెన్ నెంబర్ 16, 17. 16, 17 తర్వాత ఏమొస్తుంది? కమ్స్ ఆఫ్టర్ 17 ఈజ్ 18. ఇక్కడ 8, 9 ఇచ్చాడు. 9 తర్వాత ఏమొస్తుంది? 10 రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్ దట్ కమ్స్ బిఫోర్ ద గివెన్ నెంబర్. బిఫోర్ ద గివెన్ నెంబర్ అన్నాడు. బిఫోర్ ద గివెన్ నెంబర్ అంటే బిఫోర్ అంటే ముందు. ఇచ్చినటువంటి నెంబర్స్, గివెన్ నెంబర్స్ అంటే ఇచ్చినటువంటి నెంబర్స్. ఆ నెంబర్స్కి బిఫోర్ అంటే ముందున్న నెంబర్స్ రాయమంటున్నాడు. చూడండి, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. ఈ రెండిటికి ముందున ఏముంటుంది? 7 ఉంటుంది. ఇక్కడ 17, ఇది 16. 17కి ముంగట 16 ఉంది. 16కి ముందర ఏమొస్తుంది? 15 వస్తుంది. అదేవిధంగా 8కి ముందర 7 వచ్చింది. 7కి ముందర ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకే, బిఫోర్ ద గివెన్ నెంబర్ అంటే ఈ గివెన్ నెంబర్ 8 అయితే దీనికి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది? 7 అవుతుంది. గివెన్ నెంబర్ 16 అయితే దీనికి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది? 15 అవుతుంది. గివెన్ నెంబర్ 7 అయితే 7కి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. రైట్ ద నెంబర్ దట్ కమ్స్ బిట్వీన్ ద గివెన్ నెంబర్. బిట్వీన్ అంటే మధ్య, ద గివెన్ నెంబర్ అంటే ఇచ్చిన నెంబర్స్. ఆ రెండిటి మధ్యలో వచ్చేది కమ్స్ బిట్వీన్. రైట్ ద నెంబర్
దట్ కమ్స్ బిట్వీన్ అంటే మధ్యలో, ఈ 2కి ఈ 4కి మధ్యలో ఏమొస్తుంది, 3 వస్తుంది, మధ్యలో వచ్చే నెంబర్ అది. ఈ 14కి ఈ 16కి మధ్యలో ఏమొస్తుంది, 14 తర్వాత 15, 15 తర్వాత 16. ఇక్కడ 18 ఇచ్చాడు, 18 తర్వాత ఏమొస్తుంది, 19 వస్తుంది, 19 తర్వాత 20 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 18కి ఈ 20కి మధ్యలో 19 రావడం జరుగుతుంది. ఓకే, 5th క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్ దట్ కమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద గివెన్ నెంబర్. ఇచ్చినటువంటి నెంబర్ 4. బిఫోర్ నెంబర్ అడుగుతున్నాడు, ఆఫ్టర్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే రైట్ ద నెంబర్ దట్ కమ్స్ బిఫోర్ ముందు వచ్చే నెంబర్ ఏమిటి, అండ్ ఆఫ్టర్ తర్వాత వచ్చే నెంబర్ ఏమిటి. 4కి ముందు 3 వస్తుంది, 4 తర్వాత 5 రావడం జరుగుతుంది. ఇక్కడ 18 ఇచ్చాడు, 18 తర్వాత ఏమొస్తుంది, ఖచ్చితంగా 19 వస్తుంది. 18కి ముందు ఏమొస్తుంది, 17 వస్తుంది. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ 12 ఇవ్వబడింది, 12 తర్వాత నెంబర్ ఏమొస్తుంది, ఆఫ్టర్ ద నెంబర్ ఈజ్ 13, బిఫోర్ ద నెంబర్ ఈజ్ 11. ఓకే.